అన్న ఒక మంచి సినిమా చూసిన, నిజంగా చెప్తున్నా కదా అన్న, యాక్టింగ్ అయితే తిరిగి తీసినావు అన్న. నిజంగా అంటే అన్నని చూసేసరికి అందరూ రౌడీ అదలా అనుకుంటారు, నిజంగా హీరో మెటీరియల్ అన్న. అంటే యాక్టింగ్ మాత్రం నిజంగా చించి పడేసిండు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అంటే డైరెక్టర్ ఎవరో కానీ మంచి తీసిరు అన్న సినిమా, ఒక మంచి సినిమా చూసాము సార్. నిజంగా సార్ మంచి తీసిరు, అంటే డైరెక్టర్ అని తెలియలేదు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక లవ్ స్టోరీ ఉంది, మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా లవ్ స్టోరీ ఉంది, కానీ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే స్టోరీ ఉంది, అది కూడా ఫ్రెండ్షిప్ స్టోరీ అన్న. బాగా తీసినా, నాకు ఆ మెసేజ్ బాగా కనెక్ట్ అయింది. లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది చూసుకోండి. అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు కదా, గ్రూప్ ఫ్రెండ్స్ ఉంటారు, జనాలు ఉంటారు, ఒక ముగ్గురు నలుగురు ఉంటారు, అవంతా కాదు, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ గురించి ఒక మంచిగా చూపించారు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా ప్రొడక్షన్ ఎవరో కూడా తెలియదు, కానీ మొత్తం అంటే ప్లేసెస్ కూడా చాలా అంటే చాలా బాగా తీసిరన్న. కాలేజెస్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ కేవ్స్ కానీ, ఆ ఫైటింగ్ సీన్స్ కానీ, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నేను అందరికీ చూసిన ప్రతి ఒక్కరికి ఒకటే ఒక మాట చెప్తాను, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్ లేనో, పెళ్ళైన వాళ్ళు అందరు చూడాలి, ముఖ్యంగా ఫ్రెండ్స్ చూడాలి, ఎవరు మిస్ కాకండి. థ్యాంక్ యూ అన్న. సో నేనైతే హద్దులు లేదు అని బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకుని వచ్చాను. హద్దులు లేదు అంటే చాలా సినిమాలు, రొమాన్స్ సినిమా చూసినాం, అంటే యాక్షన్ సినిమాలు చూసినాం, అలాంటి సినిమాలు చూసినాం. కానీ ఇదేంది ఫ్రెండ్షిప్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. అంటే కొందరు మోసం చేస్తారు, అంటే డబ్బు ఉన్నాడు కొందరు వస్తారు, డబ్బు లేనాడు కొందరు రారు, డబ్బు ఉన్నాడు సపోర్ట్ ఇస్తాడు, డబ్బు లేనాడు సపోర్ట్ ఇస్తాడు. కానీ సినిమా వచ్చిన అర్థమైంది, ఒక్కసారి మనం ఫ్రెండ్కి హెల్ప్ చేస్తే మళ్ళీ మనకు ఫ్రెండ్ హెల్ప్ చేస్తారు. ఆ టాట్తో మస్తు తీసిన డైరెక్టర్ గారు, సూపర్ సార్. అండ్ నా చంపేసిన నీ కట్అవుట్కి, అంటే కొంత అంటారుగా కట్అవుట్ కొనుక్కొని నమ్మే డ్యూ డైరెక్టర్ నాకు చాలా బాగా అనిపించింది. ఈ మధ్య నేను చాలా సినిమాలు చూసాను, ఒక మంచి ప్యూర్ ఫ్రెండ్షిప్ స్టోరీ. అంటే అప్పట్లో స్నేహితుడు సినిమా, అప్పట్లో ఫ్రెండ్షిప్ సినిమా, అంటే అలాంటి సినిమాలో ఈ సినిమా నాకు బాగా కనెక్ట్ అయింది. ఒక ఫ్రెండ్షిప్ మంచి గుడ్ స్టోరీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అంటే లవ్ చేస్తాం కానీ ఫ్రెండ్షిప్ అనేది లైఫ్ లాంగ్ ఉండేది, మంచి మెసేజ్తో నాకే చాలా బాగా నచ్చింది. లాస్ట్ ఒక ట్విస్ట్ ఉంటుంది అన్న, అది మాత్రం చెప్పా, ట్విస్ట్ ఏందో చూడాలంటే సినిమాకి రండి. సినిమా మాత్రం చాలా బాగుంది అన్న, మంచి స్టోరీ, నాకైతే బాగా నచ్చింది అన్న. ఆల్ ద బెస్ట్ అన్న, ఇంకా సినిమాలు తీయాలన్నా. ఆల్ ద బెస్ట్ అన్న, థ్యాంక్ యూ అన్న. దుల్లేవరా సినిమా ఇప్పుడే చూసినా, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ టీమ్ అందరికి కంగ్రాచులేషన్ సార్. రాజశేఖర్ గారు మీరు మంచి డైరెక్టర్ అవుతారు సార్. నాకు ఏమంటారు ఆర్య 2 మూవీ అప్పుడు సుకుమార్ గారు ఇట్లా చేసిరు, నాకు అదే ఫీలింగ్ అనిపించింది సార్. హీరో గారు మీరు థర్డ్ ఫిలిం, మీ ఫస్ట్ ఫిలిం చూసిన, సెకండ్ ఫిలిం మన సంధ్యలో మన సుదర్శన్ చూసిన, థర్డ్ ఫిలిము, ఫిఫ్త్ ఫిలిము, అంటే నాకు సార్ చాలా ఇష్టము. అదే యాజ్ ఎ హీరోగా ఫస్ట్ ఫిలిం దయ్యంతో అది సినిమా అయితే చాలా నాకు నచ్చింది. ప్రొడక్షన్స్ వాల్యూ మెయిన్ థింగ్, ప్రొడక్షన్స్ వాల్యూ చాలా బాగా అనిపించింది నాకు. సార్ బల్లారి గారు ఎక్కడ ఉన్నారు సార్? సార్ ఒక్కసారి అండి సార్ ఒక్కసారి క్లాప్స్ ప్రొడక్షన్ వాల్యూస్కి, ఎందుకంటే చాలా బాగా అనిపించింది నాకు. ఒక మూవీ సార్ కొడుతుంటే యశ్ మన కేజీఎఫ్ సినిమాలో కొడితే ఎట్లా ఎగిరిపోతారో అట్లా అనిపించింది నాకు. సార్ అసలు ఏమంటారు, చిన్న సినిమాలు అని చెప్పేసి చాలా మంది తక్కువ చేస్తారు, కాకపోతే చిన్న సినిమానే ప్రొడక్షన్స్ వాళ్ళు చాలా బాగుంది. మన డైరెక్టర్ గారు రాజశేఖర్ గారు అట్లా తీసిండు. ఒక్కొక్క సీన్ మన పూరి జగన్నాథ్ సినిమా అది ఏమంటారు సీన్ బై సీన్ ఎట్లా గుంజేస్తాడు సీన్, ఒక్క సీన్ కూడా బోర్ కొట్టకుండా ఉన్నది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, మెయిన్ థింగ్ డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్. హీరో గారు యాక్షన్ మళ్ళీ ఫ్రెండ్షిప్ గురించి ఇంత బాగా తీసిరు. అసలు ఫ్రెండ్షిప్ కోసం ఇంత బాగా తీయడం ఒక ఆర్య సినిమా చూసిన తర్వాత నాకు ఇదే అనిపించింది, అంత బాగా అనిపించింది. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టేది. కంపల్సరీ థియేటర్లో వచ్చి వాచ్ చేయండి, డోంట్ మిస్ ది ఫిలిం. థియేటర్లో వాచ్ చేయండి, మళ్ళీ ఓటీటీకి వస్తారని చెప్పేసి వెయిట్ చేయకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసామని ఒక అనుభూతి కలిగింది. నిజంగా ఈ తల్లిదండ్రులు ప్రోత్సహించాలి పిల్లల్ని సినిమా చూడాలి అని, ఎందుకంటే ఫ్రెండ్షిప్ గురించి అలా ఉంది. స్కూల్ డేస్లో ఎలా ఉంటుంది, దాని తర్వాత ఎలా ఉంది. ఆ భగవద్గీతలు కూడా దీంట్లో టచ్ చేశారు. ఆ భగవద్గీత ఇప్పటి నుంచి ఎక్కువ మంది భగవద్గీత చదవడానికి కూడా ఇష్టపడతారేమో అన్నట్టుగా ఉంది మూవీ. హీరో బాగా యాక్ట్ చేశారు. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్తో కాకుండా ఫైట్స్ కూడా ఎవ్రీ సీన్ కూడా అంటారు కదా, అసలు రోమాలు ఎక్కడపరిచి చూసేలాగా అనిపించింది. కొత్త డైరెక్టర్ అన్నట్టుగా అనే ఫీలింగ్ అనేది కూడా రాకుండా ఈ సినిమాలో ప్రతి మూమెంట్ కూడా దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ చాలా బాగా అనిపించిందండి. కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్కి. థ్యాంక్ యూ. ఏంది బ్రో, సూపర్ చేసినావు బ్రో, అసలు మామూలు లేదు. నీకు అసలు చాలా బాగా యాక్టింగ్ మస్తు చేశారు సార్. డైరెక్షన్ మామూలు లేదు, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి సార్. సినిమా అయితే సూపర్ ఉంది భయ్య. ఫ్రెండ్షిప్ గురించి అయితే మస్తు ఒక మెసేజ్ లాంటిది చాలా బాగుంది లాస్ట్లో. అసలు మస్తు ఉంది అసలు సినిమా. తనిఖీల బర్ని తెలుసు కదా అందరికీ, మామూలు కదా అనే ఒక ఫిలాసఫీ చెప్తుంటాడు, మంచి యాక్టరు ఆయన, అసలు మామూలు లేదు. ఫ్రెండ్షిప్ గురించి అయితే హైలైట్ ఉంది, ఆయన మస్తు యాక్ట్ చేసిండు. లాస్ట్లో ఒక మెసేజ్ ఉంది భయ్య, మీరైతే మిస్ అవ్వకండి, చూడండి, చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ.
మూవీ చూసానండి. సో ఫస్ట్ రాజశేఖర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఇందులో మీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక క్యారెక్టర్ చెప్పారు నాకు, ఇలా రోపులు కట్టి ఎగరాలని చెప్పి. అప్పుడు నాకు కాల్ ఇంజరీ అయింది. సో మంచి సినిమా మిస్ అయిపోయినాను ఒక చిన్న ఇది ఉంది. సో మీరైతే మాత్రం ఈ మధ్యకాలంలో ముంచే ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు. కొన్ని ఈ సినిమా చూస్తే కొంచెం ఒక ఫ్రెండ్కి ఎంత వాల్యూ ఇవ్వాలి అంటే ప్రతి మనిషికి ఒక కట్టప్ లాగా ఎప్పటికప్పుడు ఆదుకుంటూ ఒక మంచి ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లా తీసుకోవడం. అలాగే సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టోరీ స్పీడ్ పెరగడం, ఇంట్రెస్టింగ్గా ఉంది స్టోరీ చెప్పాలంటే. సో సినిమా ఒకసారి థియేటర్కి వస్తే ఫ్రెండ్షిప్ కోసమే కాకుండా కొంచెం మంచి ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, సాంగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ థింగ్ డ్రోన్ షాట్లు, కెమెరామెన్ వర్క్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ప్రొడ్యూసర్ గారు దేనికి తగ్గలేదండి. ఫస్ట్ ఎక్కడ ఏం తగ్గలే అంటే కథను నమ్మారు అండ్ డైరెక్టర్ గారిని నమ్మారు. ఇవన్నీ నమ్మి ఎక్కడ ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఎంతవరకు చేయాలి అనేది ఇది కూడా చాలా బాగుంది. సో ఈయన క్యారెక్టర్ వచ్చేసరికి నిజంగా లుక్స్, ఐబాల్స్ అవి చూస్తున్నప్పుడు ఎంత ప్రొఫెషనల్గా అసలు ఏంటి యాక్టింగ్ చాలా బాగా చేశారండి నిజంగా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి ఈ సినిమా చూస్తే ఎందుకు ఫ్రెండ్షిప్ అని కాదు, మంచి సినిమా అండి. ఫ్రెండ్షిప్ అండ్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కూడా చెప్పాలండి. ఎందుకంటే సెకండ్ హాఫ్ దగ్గర నుంచి మనకి స్టోరీ కొంచెం అర్థం అంటే మేము చెప్పకూడదు, సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో రాజశేఖర్ గారు మీకు ఆల్ ది బెస్ట్ అండి. అలాగే మీకు కూడా థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ వీరన్న, ఆశీష్ భాయ్ చాలా బాగా చేశారు. సో ఈ మూవీ చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి, తర్వాత ఫ్యామిలీ వాల్యూస్ ఎలా ఉండాలి, సొసైటీకి మనం ఎలా హెల్ప్ చేయాలి, చాలా మంచి మెసేజ్ ఇచ్చాడు. సో స్టార్టింగ్ డైరెక్టర్ అయినా చాలా మెచ్యూర్డ్గా రాశాడు. డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాగుంది, డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. అన్న ఆశీష్ మీకు కూడా చాలా బాగా చేశారు, విరగదీశారు యాక్షను. సో మీ పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్. సో మీరు మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచిగా పర్ఫామ్ చేయాలి, ప్లస్ మీరు మంచిగా గ్రో కావాలని కోరుకుంటున్నాం. సో మీరు కూడా అన్న ఇంకా మంచి సినిమాలు తీయాలి, దీనికి పార్ట్ 2 కూడా తీయండి. సో నెక్స్ట్ పార్ట్ 2 ప్లాన్ చేయండి, ఇంకా మంచి మెసేజ్ ఇవ్వండి. వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకొని మళ్ళీ పిల్లలు పుడితే మళ్ళీ ఎలా వస్తారు అని. సో మీరు ప్లాన్ చేయండి. ఓకే, ఇట్స్ చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హద్దు లేదురా అంటే మూవీ చూస్తున్నంతసేపు మీరు హద్దులన్నీ దాటి సినిమా మీద పిచ్చితోటి ఈ సినిమా తీసారనిపించింది అన్న. అంటే ఎంత పిచ్చి ఉంటే ఇంత మంచి అవుట్పుట్ వస్తుంది అనేది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. అంటే మీ కట్అవుట్కి, మీ పర్సనాలిటీకి ఒక అంటే కనెక్ట్ అయ్యే యాక్షన్ సీక్వెన్స్ పడ్డాయి అన్న. సో దానివల్ల మూవీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అండ్ క్లైమాక్స్లో కొన్ని ట్విస్టులు ఉంటాయి, అవి అసలు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఏమేమో అనుకుంటాం కానీ అక్కడ ఏమేమో జరిగింది. సో నిజంగా చాలా బాగా తీశారు. అండ్ చూస్తున్నంతసేపు మనం చాలా ఎంగేజింగ్ ఉంటుంది అన్న. అంటే ఫ్యామిలీతోటి చూడొచ్చు అన్న. అంటే కొన్ని సినిమాలు ఉంటాయన్న, కొన్ని లవర్స్ అంటే దీని కింద క్యాప్షన్ ఏమో ఫ్రెండ్షిప్ అని ఉంది. అంటే ఓన్లీ ఫ్రెండ్షిప్ గురించే కాకుండా అన్ని విధాలుగా కొంచెం మెడికల్గా కూడా కొంచెం సేపు టచ్ చేశారన్న. సో అంత బాగా నచ్చింది. అంటే ఒకటే కాన్సెప్ట్ కాకుండా అక్కడిక్కడ తిప్పుకుంటూ చాలా బాగుందన్న మూవీ మాత్రం. సో 21st ఈ రోజే రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా ఫ్యామిలీస్ తోటి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే ఫ్రెండ్స్ అద్దులు లేదు అనే సినిమా చూసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ చెప్పాల్సింది ప్రొడ్యూసర్ కన్నా. ప్రొడక్షన్ వాల్యూ నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ చెప్పాలి. ఆ తర్వాత డైరెక్షన్ అన్న, ఆ తర్వాత యాక్టింగ్ అని చెప్పి. ఎందుకంటే వాళ్ళిద్దరు చేసిన ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందన్న. అంటే వాళ్ళిద్దరు చేసిన సాహసం అన్న, ప్రొడక్షన్ వాల్యూ అంత బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చింది. నిజంగానే ఫ్రెండ్షిప్కి అద్దులు లేదు అనే సినిమాలో చూసామన్నా. అంటే ఫ్రెండ్షిప్ కోసం ఏం చేయొచ్చు, ఎంతైనా దూరం వెళ్తారు, ఒక ఫ్రెండ్ని నమ్మితే ఎంత దూరం వెళ్తారో సినిమా చూపించారు. నాకైతే నచ్చింది అన్నగారు యాక్టింగ్ అన్న, చాలా బాగా చేశారు. ఇంకొక అన్న రాలేదా? ఆ అన్న కూడా ఇంకా చాలా బాగా యాక్టింగ్ చేశారు అన్న. ఇద్దరు పోటీగా చేశారు. నాకు చాలా బాగా నచ్చింది అన్న. మైను ఇంకా అన్న గురించి చెప్పాలంటే ఒక ఫ్రెండ్షిప్ కోసం ఎంత కష్టపడ్డాడో దాంట్లో సినిమాలు చూపించారన్న. మీరు 100% ఎఫెక్ట్ పెట్టని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు థియేటర్కి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా ఫ్యామిలీలో అందరూ బిజినెస్ మ్యాన్లు అందరూ ఉన్నారు, సినీ ఫీల్డ్ ఎవరు లేరు. ఫస్ట్ టైం మా బ్రదరు చాలా డైరెక్ట్ చేశారు, చాలా మంచి సినిమా తీశారు. ఫ్రెండ్షిప్ అంటే అన్నిట్లో ఎండింగ్లో వచ్చేసి ఫైట్లతో మీకోకుండా వెనక బ్యాక్గ్రౌండ్ పెట్టి టెన్షన్లో ఏంది ఇద్దరు హీరోలే కలిపి దాన్ని నార్మల్గా కాకుండా డిఫరెంట్ మైండ్తో తీసాడు. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. సినిమా చూశానండి, ఇప్పుడు చాలా బాగా వచ్చింది. పాటలు కానీ, ఫైట్స్ కానీ, స్టోరీ కానీ, డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. చాలా అద్భుతంగా తీశారు, చాలా అద్భుతంగా నటించారు హీరో గారు, చాలా అద్భుతంగా తీశారు డైరెక్టర్ గారు.
ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయండి. ఇలాంటి మంచి సినిమాలు తీయాలని డైరెక్టర్ గారిని కోరుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ ఫ్రెండ్షిప్, ఫస్ట్ హాఫ్ లవ్, సెకండ్ హాఫ్ ఫ్రెండ్షిప్. మూవీ చాలా బాగుంది. సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ కూడా అనిపిస్తుంది. చాలా బాగుంది, అందరూ చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్, థ్యాంక్ యూ అండ్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వండర్ఫుల్ కో యాక్టర్ అండ్ అశోక్ భయ్యని మిస్ అవుతున్నాం. అండ్ ఈ మూవీ ఫస్ట్ థింగ్ నేను చెప్పాల్సింది రాజేష్ గురించే. ఆ బ్రో లిటరల్గా నాకు తెలిసి 3 years, ఆ ముందే ఎన్నేళ్ళుగా దీని మీద వర్క్ చేసినా నాకు తెలీదు. సో ఇంకా పట్టుబదల విక్రమార్కుల్లాగా పట్టుకొని ఇంక రిలీజ్ చేసే వరకు ఇంకా ఎక్కడి వరకు తీసుకొచ్చారంటే దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ విషింగ్ గుడ్ లక్ బ్రదర్. ఇంకా మంచి సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్షిప్ ఎవరైతే లైఫ్లో ఉంటుందో మస్ట్ వాచ్ ఫిల్మ్. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది బాబాయ్. బ్యూటిఫుల్ మూవీ. కృష్ణుడు అర్జునుడు వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ వల్ల లాస్ట్ వాళ్ళ ఫ్రెండ్షిప్ అంటే ఏందో అర్థమైపోయింది. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే మూవీ మార్వెలస్. ఒక్కొక్క సీన్, ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ఫైట్కి ఆ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పిచ్చెక్కేసేసింది మూవీ అయితే. హీరో అన్న మీరు బాగా చేశారన్న. బాబాయ్ బ్యూటిఫుల్ డైరెక్షన్, అసలు చాలా బాగా వచ్చింది మూవీ. ఫ్రెండ్షిప్ అనే ఒక 1 word టైటిల్ తోటి మూవీ కొట్టేస్తుంది అసలు. ఫ్రెండ్షిప్ ప్రతి ఒక్కరు చూడాల్సిందే, పిల్లలు పెద్దలు అందరు ప్రతి ఒక్కళ్ళు. ఫ్రెండ్స్తో రండి మూవీ. మీ ఇద్దరి మధ్య బాండింగ్ చాలా పెరుగుతుంది ఈ మూవీ చూశాక. ప్రతి ఒక్క డైలాగ్ పిచ్చెక్కిచ్చేసింది. బ్యూటిఫుల్ మూవీ అసలు. ఈ సినిమా ఇప్పుడే హద్దు లేదురా మూవీ చూడడం జరిగింది. డైరెక్షన్ సూపర్ అండి. సార్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అయితే మెయిన్లీ ఈ కథ నాకు తెలిసి మహాభారతం నుంచి తీసుకున్నట్లు అనిపించింది. అలాగే కృష్ణుడు, దుర్యోధనుడు, అర్జునుడు ఇలా ముగ్గురు తీసుకున్న మెయిన్ లీడ్లో నుంచి ఈ కథ తీసుకున్నట్లు అనిపించింది. డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ అలాగే సాంగ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. అందరూ చూడవలసిన సినిమా ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నాకు అసలు ఆ స్క్రిప్ట్ చూసిన, ఆ మూవీ చూసిన నాకు ఆ ఫ్రెండ్షిప్ అనేది మీరు చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు సార్. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఇట్స్ అ వెరీ టచింగ్ మూవీ. ఎస్, ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ గట్ అ గ్రేట్ హైట్ సార్. బెస్ట్ ఆఫ్ లక్ సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ టు ద టీమ్. హద్దు లేదురా మూవీ. అక్షయ్ గారు యాక్షన్ కానీ, మరియు ఆశీష్ గాంధీ గారి యాక్షన్ చాలా బాగుంది. మరియు స్టోరీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్షిప్ గురించి చాలా నీట్గా స్టోరీ వచ్చింది సార్. మళ్ళీ తర్వాత మదర్ సెంటిమెంట్ కూడా బాగుంది. అలాగే ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ గారికి అండ్ ఆల్ ది బెస్ట్ ఆశీర్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. హద్దు లేదురా మూవీ యాక్చువల్గా ఒక డైరెక్టర్ కొత్తగా తీసినట్లు లేదు. ఏదో సీనియర్ డైరెక్టర్ ఒక 10 సినిమాలు 20 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్తో తీసినట్లుగా ఉంది. అది ఎక్కడ మూవీ బోర్ కొట్టలేదు. అన్నీ ఉన్నాయి. మ్యూజిక్ బాగుంది, ప్లస్ కథనం బాగుంది, ట్విస్ట్స్ బాగున్నాయి, మంచి డైలాగులు ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వచ్చే సినిమాలు అసలు ఒక తీరుతెన్ను ఉండవు. యాక్చువల్గా ఈ సినిమా చూసినప్పుడు పేర్ల కాడ నుంచి ఎండ్ వరకు కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు. అసలు సీట్ కదలనివ్వలేదు. సో మన గాంధీ గారు అసలు ఎక్సలెంట్, చాలా బాగా తీశారు. ఆయన ప్రతి మూమెంట్లో ఎక్స్ప్రెషన్లో అసలు ఈ ఫేమస్ హీరోలు కూడా అలా చేయరేమో నాకు తెలిసినంత వరకు. చాలా ఎక్సలెంట్గా చేశారు. ఎక్కడా కూడా ఏం బోర్ కొట్టలేదు. ఇంకోటి ఏంటంటే మనకి ఇది ఫ్రెండ్షిప్ తీసిన మూవీ, ఫ్రెండ్షిప్ మీద బేస్ చేసుకున్న మూవీ ఇది. సో మనం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ మూలంగా ఏవేవో సినిమాలు ఏవేవో చేసి హిట్ చేసి మన పిల్లలకి ఏం సందేశిస్తాం, మన వాళ్ళకి ఏం సందేశిస్తాం అన్న కాకుండా ఇట్లాంటి మూవీస్ హిట్ చేస్తే మన కల్చర్ కానీ, తెలుగు కల్చర్ కానీ, లేదా ఇంకో కల్చర్ కానీ, మన పిల్లల భవిష్యత్తు కానీ ఒక అంటే ఎట్లా ఉండాలి సమాజంలో అనేది అందరికీ చాలా ఇదిగా ఉంటుంది. మన ఏవేవో సినిమాలు హింస కానీ, లేకపోతే ఇంకోటి కానీ లేకపోతే హీరోయిన్స్ అట్లాంటివి చూసుకుంటే మనకి ఏమవుతుందంటే మన సమాజం బాగుండదు. సో ఇలాంటివి అందరూ ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తే డైరెక్టర్ గారు కూడా ఇంకో 4 మూవీస్ వస్తారు. మన ఫైనాన్షియల్స్ కూడా ముందుకు వస్తారు. సో చాలా బాగుంది మూవీ. ఎక్సలెంట్.
డైరెక్టర్ సారు, హీరో సారు మంచి యాక్షన్ బాగా చేశారు. సినిమా టైటిల్ చాలా బాగుంది. అలాగే హద్దు లేదురా అన్నదానికి ఒక అర్థం ఉండేలా తీశారు. ఇది కృష్ణార్జునులు అనేది ఒక అర్థం ఉండేలా తీశారు. అలాగే హద్దు లేదా అన్న ఫ్రెండ్షిప్కి ఒక మళ్ళీ అందరికీ జ్ఞాపకం వచ్చేలా తీశారు. ఒక స్నేహం కోసం, ఒక ప్రేమ దేశం, ఇలాగా అందులో ఫ్రెండ్షిప్ డే అన్నది దానికి అర్థంలాగా ఇది ఒక హైలైట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ ఏమన్నా పొద్దున పోతాం, సాయంత్రం వస్తాం, వాడు తాగుతాం, వీడు తాగుతాడు, అదే ఉన్నది తప్ప ఈ ఫ్రెండ్షిప్ గురించి ఒకరు తెలుసుకోవడానికి, ఒకరిని కలుసుకోవడానికి, దాని గురించి ఫ్రెండ్షిప్ కాన్సెప్టే బాగుందన్న ఈ సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నది ఏంటంటే ఫస్ట్ మూవీయే సూపర్ డూపర్ హిట్ ఇచ్చిండన్న. సూపర్ అన్న, థ్యాంక్ యూ అన్న. అలాగే అన్నది కూడా సూపర్ హిట్ అన్న, థ్యాంక్ యూ అన్న. హద్దులు ఎదురా మూవీ నిజంగా అన్న చెప్పినట్టుగానే సినిమాకి హద్దులు లేవు. ఫ్రెండ్షిప్కి మంచి వాల్యూ ఇచ్చే సినిమా. అన్నయ్య డైరెక్టర్ కూడా అన్నయ్య అలాగే అందరికీ వాల్యూ ఇస్తాడు. ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇచ్చింది సినిమా. ఫ్రెండ్షిప్ అంటే ఏంటో ఈ సినిమాని చూసి మనం నేర్చుకోవచ్చు. ఒక ఫ్రెండ్కి ఒక ఫ్రెండ్ ప్రాణం ఇస్తాడా ఇవ్వడా అన్నదే పెడితే, ఒక ఫ్రెండ్కి ఒక ప్రాణం ఇచ్చే ఫ్రెండ్ ఉంటాడని చెప్పింది కూడా చాలా మంచి కంటెంట్. అలాగే ఇందులో యాక్షన్ సీన్స్ ఆశీష్ అన్నయ్య చేసింది ఎక్సలెంట్ అన్న. మీరు యాక్షన్ సీన్స్ చాలా సూపర్ ఉన్నాయి. మా అన్నయ్య డైరెక్షన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ మూవీ అయినా కూడా మేము చాలా గర్వపడుతున్నాం మా అన్నయ్యని చూసి. చాలా కంగ్రాచులేషన్స్ అన్నయ్య, ఎక్సలెంట్ మూవీ. చాలా బాగా వచ్చింది. ఎఫర్ట్స్ అన్ని సినిమాలో కనిపించాయి. సార్ ఫిజిక్ కూడా చాలా బాగుంది. మీరు చాలా బాగున్నారు సినిమాలో. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. ట్విస్ట్ అన్నది చాలా బాగున్నది. సెకండ్ హాఫ్లో ట్విస్ట్ అన్నది బాగున్నది. ఇంకొకటి ఫ్రెండ్షిప్ గురించి కూడా చాలా మంచిగా చూపించారు. ఇప్పటివరకు వచ్చిన ఫ్రెండ్షిప్స్ మూవీస్ ఏవైతే వచ్చినాయో అన్న నేను ఎలాగైతే చూపించారో ఇలా కూడా చాలా బెటర్గా చూపించారు. చాలా మంచి ఉంది మూవీ. ఫస్ట్ మూవీ అయినా డైరెక్టర్ గారు మీరు చాలా మంచిగా తీశారండి. అట్లనే హీరో ఆశీష్ గాంధీ గారు కూడా అంటే ప్రీవియస్ మూవీస్ కన్నా ఇంకా ప్రతి ఒక్క మూవీలో తన బెటర్మెంట్ అంటే చాలా బెటర్గా ఇంకా ముందుకి వెళ్తున్నాడు. దానికి కంగ్రాచులేషన్స్. మై బ్రదర్ ఫస్ట్ రావి రాజశేఖర్. హద్దు లేదురా ఎవరేమన్నా కానీ పట్టించుకోకుండా, హద్దు లేకుండా సినిమా కోసం ఇన్ని రోజులు ఇట్లా కష్టపడి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ కంగ్రాచులేషన్స్ అన్న. ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు. యాక్టింగ్ అన్న చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అన్న. గవర్నర్ కూడా ప్రొడ్యూసర్ గారికి కూడా ఇదే విధంగా హద్దు లేదురని టైటిల్ వచ్చినట్టే హద్దు లేకుండా డబ్బులు ఎక్కువగా రావాలని ప్రొడ్యూసర్ గారికి కోరుకుంటూ చెప్పు. ఆ సినిమాకి ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్లేదు మాకైతే. మా అన్న మాకు తెలియకుండా అదివరకు సినిమాలు చేసిండేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం తీసినట్టు ఈ సినిమా మాకైతే అనిపించలేదు. ఎక్సలెంట్ సినిమా తీశారు. మాకు ఈ సినిమాలో ఫైట్లు కానీ సాంగ్స్ కానీ చాలా సూపర్ ఉన్నాయి. మాకు హీరో గారు ఆ ఫైట్లు చూస్తుంటే మాకు గూస్ బంప్స్ వచ్చినాయి. సాంగ్స్ కూడా బాగా డైరెక్ట్ చేశారు. డైరెక్టర్ గారికి, హీరో గారికి. మా అన్న ఫస్ట్ టైం సినిమా తీసినట్టయితే మాకు అనిపించలేదు అన్న. ఇలాంటి సినిమాలు చాలా తీయాలి. హీరో గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అందరూ మంచి తీయాలి. ఇంకా పెద్ద సినిమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం అన్న. సినిమా హద్దు లేదురా సినిమాలో మా ఆశీష్ గాంధీ గారు అలాగే అశోక్ గారు చాలా మంచి క్యారెక్టర్, మంచి లీడ్ రోల్స్ తీసుకొని ఇలాంటి ఒక ఫ్రెండ్షిప్ స్టోరీని జనాలకి కన్వే చేయడం వల్ల ఉన్నతమైన విలువలు మరింత పెరగాలని, ఫ్రెండ్షిప్కి ఎలాంటి హద్దులు లేకుండా ఇంకా మంచి స్ట్రాంగ్ బాండ్స్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ డైరెక్టర్ రాజశేఖర్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ సార్, యూ హ్యావ్ అ వెరీ బ్లాక్ బస్టర్. అండ్ మా అన్నయ్య గారు ప్రొడ్యూసర్ వీరేష్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. ఇంకా ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఆశీష్ గాంధీ గారికి అన్న you've done a fabulous job. You have a bright future and you got a great friend as well in the movie as well. Congratulations to the whole team. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయండి. హైలైట్ సార్ ప్రతి స్క్రీన్లో ఒక విగ్రహం స్క్రీన్లో చూస్తుంటే అద్భుతంగా ఉందండి. డైరెక్టర్ గారు ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా అసలు సెకండ్ హాఫ్ ఊహించారు సార్. 100% ఎక్కడ బోర్ లేకుండా న్యాయం చేశారు సార్. హార్ట్ఫుల్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ అండి. సో మూవీ చాలా బాగా తీశారు. ఫ్రెండ్షిప్ ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొని సో క్లైమాక్స్ అయితే అదరగొట్టేసాము. సో స్క్రీన్ ప్లే అయితే తోపుంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో ఫైనల్లీ కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ఫైట్స్ చాలా బాగున్నాయి. డైరెక్షన్ సూపర్ అసలు. ఇంకా ఫ్యామిలీ ఈ రోజుల్లో ఫ్యామిలీ మొత్తం వెళ్ళి థియేటర్లో కూర్చొని సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఈ మూవీలో ఎక్కడ
ఎటువంటి ఇష్యూస్ లేకుండా అందరు ఫ్యామిలీ మొత్తం వెళ్ళి థియేటర్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సస్పెన్స్ అదిరిపోతుంది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం రియల్లీ గూస్ బంప్స్ వచ్చాయి. చాలా డైరెక్షన్ చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ ఆశీష్ గారు, చాలా యాక్టింగ్ సూపర్ అండి. అసలు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. కంగ్రాట్స్ బ్రో. ఫైట్స్ కూడా బాగున్నాయి, సీన్స్ కూడా బాగా నచ్చాయి. క్లైమాక్స్ సెకండ్ క్లైమాక్స్ చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. 100 days పక్కా 100 కోట్లు వసూలు చేయాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారు, కంగ్రాచులేషన్స్ హీరో గారు. చాలా సూపర్గా ఉంది, చాలా బాగుంది. మీ యాక్టింగ్, మీ ఫైట్స్, స్టోరీ సూపర్. ఈరోజు రిలీజ్ అయింది, ఇప్పుడే షో చూసాము. చాలా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, పాటలు బాగున్నాయి, కథ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది. ఆశీష్ గారు, మా హీరో గారు యాక్షన్ ఎపిసోడ్లో కానీ సాంగ్స్లో కానీ చాలా బాగా చేశారు. అలాగే కథ మొత్తాన్ని చాలా బాగా డీల్ చేశాడు. ఫ్రెండ్షిప్ని చాలా బాగా చూపించారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో గ్రిప్పింగ్గా స్క్రీన్ ప్లే కానీ, పిక్చరైజేషన్, విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. రావి రాజశేఖర్ గారు భవిష్యత్తులో మంచి డైరెక్టర్ అవుతారు. ఈ సినిమాతో సక్సెస్ కొట్టారు. అలాగే ముఖ్యంగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా ఖర్చు పెట్టారు మా వీరేష్ గారు. ప్రొడ్యూసర్ గారికి కంగ్రాచులేషన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ఫుల్ సినిమా తీయటం అనేది చాలా అరుదు. అలాంటిది అది తీశారు. అంతే, సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీ అంతా వచ్చి సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీకెండ్లో బెటర్ ఆప్షన్ మీకు.